ప్రభాస్ మొదటిసారి పోలీస్గా నటిస్తున్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథలో ఫ్లాష్ బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్లా కనిపిస్తారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్లో 3 షేడ్స్ ఉంటాయట. వాటిలో ఒకటి పోలీస్ ఆఫీసర్గా క్యారెక్టర్ అని, మరొకటి మాఫియా డాన్ అని తెలుస్తోంది. తృప్తి డ్రిమ్ని ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమా కోసం మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ ఆమెకి నచ్చడంతో షూటింగ్ షెడ్యూల్, రెమ్యునరేషన్ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి దీపిక ఒక్కసారిగా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో దీపిక తన PR టీం ద్వారా స్పిరిట్ సినిమా స్టోరీ వివరాలని ఒక బాలీవుడ్ సైట్కి లీక్ చేశారని, అందులో సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయని, ఇది ఏ రేటెడ్ ఫిల్మ్ అని తప్పుడు ప్రచారం చేశారని సందీప్ రెడ్డి వంగ ఆరోపించారు. ఈ వాక్యాలు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. దీపిక పదుకొనె స్పిరిట్ నుండి తప్పుకోవడంతో సందీప్ రెడ్డి వంగ యంగ్ బాలీవుడ్ హీరోయిన్ తృప్తి డ్రిమ్ని ఫీమేల్ లీడ్గా ఎంచుకున్నారు. యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్గా మారిన తృప్తి దీపిక కంటే తక్కువ రెమ్యునరేషన్కి ఈ ప్రాజెక్టులో చేరింది. తృప్తి డ్రిమ్ని కేవలం దీపిక రెమ్యునరేషన్లో 10% మాత్రమే ఛార్జ్ చేస్తూ ఈ భారీ ప్రాజెక్టులో చోటు దక్కించుకుంది. ఈ సినిమా స్టోరీ లీక్ వెనుక దీపిక పాత్ర ఉందని, ఈ వివాదంలో తృప్తి డ్రిమ్ని ఫీమేల్ లీడ్గా ఫిక్స్ చేయడమే ప్రధాన కారణమని సినీ వర్గాలు, నెటిజన్లు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాయి. ప్రభాస్తో తృప్తి స్క్రీన్ షేర్ చేసుకోవడం దీపికాకి నచ్చక ఇలా స్టోరీ లీక్ చేసింది అని అంటూ ఉన్నారు. ఈ వివాదంతో తృప్తి డ్రిమ్ని ఒక్కసారిగా స్పాట్ లైట్లోకి వచ్చారు. యానిమల్ సినిమాతో బాలీవుడ్లో #1 హీరోయిన్గా గూగుల్ సెర్చ్లో నిలిచిన తృప్తి ఇప్పుడు స్పిరిట్ ద్వారా టాలీవుడ్లోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. తృప్తి డ్రిమ్లీతో పాటు మరో 2 ముద్దు గుమ్మలు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. బాలీవుడ్ బడా నిర్మాత భూషణ్ కుమార్ 300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ పోస్ట్ తర్వాత అసలేం జరిగిందో అని అంతా మాట్లాడుకున్నారు. అయితే దీపిక అనేక కండిషన్స్ పెట్టిందని టాక్ వినిపించింది. ఒక బిడ్డకి ఇటీవల తల్లి అయిన దీపిక రోజుకి తక్కువ గంటలు మాత్రమే పని చేస్తా అనడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ని ఆమెను తప్పించారని వార్తలు వచ్చాయి. అయితే దీపిక కండిషన్స్ పై డిస్కస్ చేయవచ్చని, అంతేగాని స్టోరీ లీక్ చేయడం కరెక్ట్ కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ లీక్ చేయడం వెనుక అసలు కారణం తృప్తి డ్రిమ్ని ఫీమేల్ లీడ్గా ఫిక్స్ చేయడమేనని అంతా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.